అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. దేశ సరిహద్దుల్లో దేశ రక్షణకై సేవలు అందించిన ఎందరో మాజీ సైనికులకి, అలాగే సేవలు అందిస్తున్న ప్రతి జవాన్కి కూడా ప్రభుత్వం ఎన్నో రకాలుగా వారికి సపోర్ట్ ఇస్తున్నప్పటికీ ఈ క్యాప్ సర్టిఫికేట్ వారి యొక్క పిల్లల ఎడ్యుకేషన్ కొరకు ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది మన గవర్నమెంట్ తరఫు నుండి. అయితే కొంతమందికి పూర్తి అవగాహన లేక ఈ క్యాప్ సర్టిఫికేట్ గురించి వారికి మంచి ర్యాంక్ వచ్చినప్పటికి కూడా వారు మంచి మంచి కాలేజీల్లో సీట్లు పొందలేకపోవటము ముఖ్య కారణం ఈ క్యాప్ సర్టిఫికేట్ గురించి పూర్తి అవగాహన లేకపోవటమే అండి. అయితే ఈ వీడియోలో చూద్దాం క్యాప్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, ఈ క్యాప్ సర్టిఫికేట్ని ఏ టైంలో మనం అప్లై చేసుకోవాలి, ఈ క్యాప్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎంత ఉంటుంది, అలాగే ఈ క్యాప్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది, ఎక్కడికి వెళ్ళి మనం ఈ క్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. అలాగే మన సోల్జర్స్కి, సర్వింగ్ అలాగే రిటైర్ అయిన ప్రతి సోల్జర్స్కి చేరేంత వరకు ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఈ క్యాప్ సర్టిఫికేట్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అని అర్థం అండి. ఈ క్యాప్ సర్టిఫికేట్ ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్ వారికి సర్వింగ్లో ఉన్న రిటైర్ అయిన తర్వాత కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 12th తర్వాత మాజీ సైనికుల పిల్లలు కానీ, సర్వింగ్ సోల్జర్స్ పిల్లలు కానీ ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారో ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ముందుగా అప్లై చేసుకునే ముందు ఈ క్యాప్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ క్యాప్ రిజర్వేషన్ అనేది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 2% రిజర్వేషన్ కలిగి ఉంది. ఇక ఏ కోర్సులకి ఈ క్యాప్ సర్టిఫికేట్ రిజర్వేషన్ అనేది మనకు వర్తిస్తుందని చూస్తే ఏపీ ఎఫ్సెట్, ఎంసెట్, నీట్, ఆర్జీయూ, కేటీ, ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కొరకు మనకి ఈ క్యాప్ సర్టిఫికేట్ కోటా అనేది మనకు వర్తించడం జరుగుతుంది. దీంతో పాటు మనకు డిగ్రీలో కూడా కొన్ని కోర్సెస్కి వర్తించడం జరుగుతుంది. అది పాలిటెక్నిక్, పీజీ అలాగే లాంగ్వేజ్ పండిట్స్కి కూడా ఈ యొక్క క్యాప్ సర్టిఫికేట్ రిజర్వేషన్ అనేది మనకు వర్తించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీనివల్ల లాభాలు ఏంటనేది మనం ఒకసారి చూసినట్లయితే మనకు మన పిల్లలకి ర్యాంక్ తక్కువ వచ్చినా, మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఈ కోటా వల్ల రాష్ట్రంలోని గొప్ప గొప్ప యూనివర్సిటీల్లో 100% వారికి క్యాప్ కోటా ద్వారా, రిజర్వేషన్ ద్వారా వారికి మంచి మంచి కాలేజీల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. క్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే ముందు మనం ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు అప్లై చేస్తున్నామో ఆ అప్లై చేసే అప్లికేషన్లో క్యాప్ కోటాని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ మనం పూర్తి చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కూడా మనం వెంట తీసుకొని జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డులో అప్లికేషన్తో పాటు మన 12th మార్క్స్ లిస్ట్ ప్లస్ పెన్షనర్ అయితే పెన్షనర్స్కి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్, లేదా సర్వింగ్ సోల్జర్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ప్లస్ ఐ కార్డ్, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని జిల్లా వెల్ఫేర్ సైనిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత ఈ క్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కొరకు ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఈ క్యాప్ సర్టిఫికేట్ అనేది మనకు ఓన్లీ 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మ్యాక్సిమం కేసెస్లో ఈ కౌన్సిలింగ్ అనేది మే, జూన్, జూలైలో ఉంటుంది కనుక ఈ టైంలోనే ఈ క్యాప్ సర్టిఫికేట్ కూడా మ్యాక్సిమం కేసెస్లో ఇష్యూ చేసుకోవడం జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మనం మన దేశం కోసం చేసిన సేవకి గుర్తుగా మన దేశం మన పిల్లలకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యత. తప్పకుండా ప్రతి సోల్జర్కి, ఎక్స్ సర్వీస్మెన్కి ఈ ఇన్ఫర్మేషన్ చేరేంత వరకు తప్పకుండా అందరికీ ఇన్ఫర్మేషన్ చేరేంత వరకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం మీరు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.